హాయ్, వెల్కమ్ టు వివి న్యాచురల్స్. మాకు గణపతి లడ్డు ఆర్డర్ వచ్చిందని చెప్పి మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అది నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మాకు వచ్చేసి 5 kgs ఒకటి, 2 kgs ఒకటి ఆర్డర్ వచ్చింది. శనగపిండిని మిక్స్ చేసుకుని మరీ పల్చగా అయితే కలపకూడదండి, కొంచెం తిక్కిగానే కలుపుకుని ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్లో చేత్తో గరిటె మీద పోసి రుద్దాలండి. బూందీ వచ్చేసి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. తర్వాత మనం పాకం రెడీ చేసుకోవాలి. పాకం కొంచెం తీగ పాకం రావాలండి. పాకం మంచిగా పట్టుకుంటే చేతిలో నిలబడాలి. తర్వాత ఇలాచి, నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్, నేను పచ్చకర్పూరం కూడా యాడ్ చేశానండి. కొంచెం టెంపుల్ స్టైల్లో లడ్డూలా వస్తుంది. తర్వాత ఇలాగా క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి కొత్త క్లాత్ తీసుకున్నాను నేను. అందులో వేసి ఇలా తాడు కట్టేసి మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టు చేత్తో నొక్కాలండి. చేత్తో ఇలా 2 hands ఉపయోగించి చేయాలి. తర్వాత దాన్ని ఒక 4 to 5 hours అలా వదిలేయాలండి. తర్వాత దానికి మనం నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి అయితే 1 kg డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఇద్దామనుకున్నాము. ఇలా నేను నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వాటిలన్నిటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నేను చేసిన లడ్డూలో కానీ, డ్రై ఫ్రూట్ లడ్డూలో కానీ నేను ఏ ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక డేట్స్, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను గసగసాలు, కొబ్బరి కూడా యాడ్ చేశాను. అలాగే ఇవన్నీ చల్లారాక డేట్స్ వచ్చేసి మిక్సీ పట్టుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మేము అనుకున్నట్టయితే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయింది. అలాగే మీకు లడ్డు వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. అది ఎలా ఉందో గణేశుడు టేస్ట్ చూసి చెప్పడమే. అలాగే మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వినాయకుడి ప్రసాదంగా 30 మెంబర్స్కి పులిహార, 40 మెంబర్స్కి రవ్వ కేసరి ఆర్డర్ వచ్చిందండి. అది కూడా ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం క్యాష్యూ, బాదం, కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మేము కలర్ కోసం అయితే ఏ ఫుడ్ కలర్స్ వాడలేదండి. క్యారెట్ గ్రైండ్ చేసి ఆ వాటర్ అయితే యాడ్ చేసాము కలర్ కోసం. నేనైతే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 3 cups తీసుకున్నాను. వాటర్ని బాయిల్ చేసి రవ్వలో యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 4 to 5 tablespoon ఇలాచి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. పులిహోర వచ్చేసి చింతపండు గుజ్జు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ని పలుకుగా వార్చుకోవాలి. తాలింపు రెడీ చేసుకునే ముందుగా మిరియాలు, కర్ర, మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకుని, తర్వాత తాలింపులో ఆ పొడి, చింతపండు గుజ్జు వేసుకుని 5 minutes ఉడికించుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని రైస్లో యాడ్ చేసుకోవడమే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.